హాయ్ ఫ్రెండ్స్, మేమైతే కార్తీక మాసం స్పెషల్ దారపల్లి వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. ప్లీజ్ మా ఛానల్ సపోర్ట్ చేయండి. హైదరాబాద్ అండి. ఇక్కడ అమ్మదండి. ఇక్కడ ఓన్లీ మన తెలంగాణ హైదరాబాద్ అంటే హైదరాబాద్ లోపలికి ఇక్కడ అమ్మవారు అయితే దుర్గాదేవి అమ్మవారు ఉన్నారు. ఇక్కడైతే చుట్టూరు పచ్చని పొలాల మధ్యన మేమైతే కార్తీక వన భోజనాలు అయితే మేము ప్లాన్ చేసుకున్నాం. చాలా బాగుంది ఫ్రెండ్స్, బాగా ఎంజాయ్ చేసాం మేమైతేని. చాలా సూపర్ ఉంది. మొత్తం ఒక 40 మెంబర్స్ వెళ్ళాం. మా సామర్లకోట నుంచి అయితే అక్కడికి వెళ్ళడానికి అయితే దగ్గర దగ్గర 3 అవర్స్ పట్టింది వెళ్ళడానికి. రోడ్డు మధ్యలో కొంచెం బాగాలేదు, కానీ మిగతాదంతా చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్. మీరు కూడా ఎప్పుడన్నా వెళ్ళాలనుకుంటే కనుక వెళ్ళండి. ప్రతిపాడు నుంచి వెళ్ళాలి. అక్కడ రాచిపల్లి తర్వాత దారపల్లి వస్తుంది వాటర్ ఫాల్స్. చాలా మేమైతే ఇక్కడ తర్వాత అయితే మొత్తం భోజనాలు అవన్నీ కంప్లీట్ చేసుకున్నాక ఫోటోలు అయితే దిగి చక్కగా ఎంజాయ్ చేసాం. మా భోజనాల ఐటమ్స్ అయితే ఇవే. చాలా బాగా జరిగింది. మీరు కూడా వెళ్ళి ఎంజాయ్ చేయండి. చాలా బాగుంది. మీరు ఎప్పుడన్నా వెళ్తే కనుక నాకైతే కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను, ఇప్పుడే వెళ్తున్నాం. ఇప్పుడైతే మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. రోడ్ అయితే చాలా చిన్నదిగా ఉంటుంది కానీ ఫ్రెండ్స్, కానీ చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి. చిన్న ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్లోంచి అన్ని రాళ్ళు ఇగో చూడండి ఫ్రెండ్స్, రాళ్ళు మధ్యలోంచే మనం వెళ్ళాలి. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎవరన్నా వెళ్ళేటట్టయితే చిన్నపిల్లలు అయితే చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళండి. ఇక్కడైతే స్టార్టింగ్లో అయితే మనకు వినాయకుడు అయితే కనిపించాడు. వినాయకుడి దగ్గర దర్శనం చేసుకొని తర్వాత అయితే శివుడి దగ్గర, నందీశ్వరుడి దగ్గర కార్తీక మాసంలోని అయితే దర్శనం చేసుకోవడం చాలా మంచిది. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, వాటర్ ఫాల్స్ అయితేని ఫుల్గా ఎంత పైనుండి ఎంత వాటర్ వస్తుందో అస్సలు చాలా బాగుంది. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. కార్తీక మాసంలో ఎక్కడికన్నా వెళ్తే చాలా మంచిది. వెళ్ళి ఇలా ప్లాన్ చేసుకొని వనభోజనాలని మనం ప్లాన్ చేసుకుంటే చాలా మంచిది. మేమైతే ఇక్కడ ఇది అందరూ చూడండి, మా అమ్మాయి గట్రా అందరూ మొత్తం ఫుల్గా అందరం తడిసిపోయాం. చాలా బాగుంది. మా అబ్బాయి నేనైతే ఒక ఫోటో తీసుకున్నాం. చాలా బాగా అయింది. ఇంకా ఇక్కడ ఉంటే చాలా టైం అయిపోద్దని మళ్ళీ వెనక్కి రిటర్న్ బయలుదేరాం. సాయంత్రం 4 గంటలకు బయలుదేరితే మళ్ళీ దారిలోనైతే మాకు శివాలయం కనిపించిందని అక్కడ కూడా దర్శనం చేసుకున్నాం. అరుణాచలం దేవుడు అంట, అరుణాచలేశ్వరుడు అంట. ఇక్కడైతే ఈవినింగ్ అయితే 6 అయ్యింది కరెక్ట్గా మేము వెళ్ళేటోడికి. ఈవినింగ్ 6 అయింది కాబట్టి చాలా బాగా చేశారు. కొత్తగా కడుతున్నారు ఈ టెంపుల్ అయితేని. చాలా బాగుంది. ఇగో అరుణాచలేశ్వర స్వామి వారి దేవస్థానం. అప్పుడే మేమైతే
అందరం కలిపి దీపారాధన చేసుకున్నాం. ఇగో దేవుని చూడండి, దూరం నుంచి తీసిన దగ్గర నుంచి అయితే తీయలేదు. స్వామివారిని దర్శనం చేసుకోండి. అమ్మవారు చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్. మేమందరం అయితే ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నాం. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ లేటెస్ట్ వీడియోతో వస్తాను.